ఫ్రెండ్స్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ తో మీ ముందుకు వచ్చాను. మన ఎలక్ట్రికల్ ఫీల్డ్ లో ఎలక్ట్రిసిటీ పవర్ యొక్క వోల్టేజ్ తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీగా మల్టీమీటర్ ఉండాలి. ప్రతి ఎలక్ట్రీషియన్ కూడా టెస్టర్ ఉపయోగిస్తాడు పవర్ సప్లై ఉందా లేదా అన్నది. కానీ వోల్టేజ్ చెక్ చేయాలనుకుంటే కంపల్సరీగా మల్టీమీటర్ ఉండాల్సిందే. అలాగే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ రిపేర్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మల్టీమీటర్నే యూజ్ చేస్తారు. అది లేకపోతే వారికి పని జరగదు. అయితే ఎలక్ట్రికల్ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి హౌస్ వైరింగ్ ఇటువంటివన్నీ చేసే వాళ్ళు ఏంటంటే మల్టీమీటర్ని ఎక్కువగా వినియోగించరు. ఓన్లీ టెస్టర్ సహాయం లేదంటే ఒక బల్బు హోల్డర్ తీసుకుని టెస్టర్ సహాయంతో చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఇన్వర్టర్ బ్యాటరీ వోల్టేజ్ అలాగే కొన్నిసార్లు వోల్టేజ్ ఎంత వస్తుందని చెక్ చేయడానికి మాత్రం కంపల్సరీగా మల్టీమీటర్ ఉపయోగించాలి. మల్టీమీటర్ ఉపయోగించాలంటే అది తీసుకుని వెళ్ళాలి. మనకు టూల్స్ బ్యాగ్ లో అది పెట్టుకుంటే డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దానికి సెపరేట్ గా క్యారింగ్ అయితే చేయాలి. ఈ నేపథ్యంలో ఈ రోజు మన ఎలక్ట్రికల్ ఫీల్డ్ లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే పెన్ టైప్ మల్టీమీటర్ ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అవునండి, బాక్స్ లాగా ఏమీ ఉండదు. మనం పాకెట్ లో క్యారీ చేసుకొని పట్టుకుని వెళ్ళొచ్చు. ఒకసారి ఇది అన్బాక్స్ చేసి ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించాలి, ఇలా అనేక విషయాల మీద తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పినటువంటి పెన్ టైప్ మల్టీమీటర్ ఇదే బాక్స్లో ఉంది. బాక్స్ పై కవర్తో ప్యాకింగ్ వచ్చింది. నేను కవర్ అయితే రిమూవ్ చేశాను. దీని ఎంఆర్పి చూస్తే 1499 రూపాయలు ఇక్కడ ప్రింట్ చేసి ఉన్నారు. నేను ఇది ఎంత కొన్నానన్నది స్క్రీన్ పై ఇస్తాను, అక్కడ మీరు చూడండి. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే ఈ మల్టీ టెస్టర్తో మనం ఏమేమి చెక్ చేయవచ్చు అన్నది ఇక్కడ ప్రింట్ చేశారు. అవి ముందు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, రోస్ మేడ్ ఇన్ చైనా. ఓకే, దీనికి ఎటువంటి స్టిక్కర్లు ఏమీ లేవు, అంతా ఓపెన్గానే ఉంది. మల్టీమీటర్కి ఎటువంటి ప్రోబ్స్ వస్తాయో ఆ విధంగా దీనికి ఒక ప్రోబ్ ఇచ్చారు. ఇది పెన్ టైపు మల్టీమీటర్. లోపల ఒక పేపర్ ఉంది, యూజర్ మాన్యువల్. ఒకవేళ ఇది మీరు కొన్నట్లయితే కంపల్సరీగా ఇది మొత్తం ఒకసారి చదవండి. ఇక ఈ పెన్ టైప్ మల్టీమీటర్ కనుక మనం చూసినట్లయితే మొత్తం ఇదంతా ప్లాస్టిక్. ఇది పర్వాలేదు, బాగానే ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక లాంగ్ డిస్ప్లే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం పాకెట్ కి పెట్టుకోవడానికి ఇక్కడ ఒక హోల్డర్ అయితే ఇచ్చారు. అలాగే ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి. ఈ రెడ్ కలర్ బటన్ మీకు తెలుసు కదా, ఇది పవర్ బటన్. ఇది మనం హోల్డ్ చేసి పెట్టినట్లయితే ఆన్ అయిపోతుంది. అలాగే ఇక్కడ హోల్డ్ బటన్ ఇచ్చారు. అలాగే బ్యాక్ లైట్ బటన్ కూడా ఇదే. నాన్ కాంటాక్ట్ అలాగే టార్చ్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. మొత్తం 3 బటన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడండి, మాక్సిమం 600 వోల్టేజ్ 600 వోల్టేజ్ వరకు మాత్రమే దీని ద్వారా చెక్ చేయొచ్చు. ఏసీ కానీ డీసీ కానీ, అంతకన్నా ఎక్కువ వోల్టేజ్ అయితే చూడడానికి ఇది పనికిరాదు. యువతల వైపు చూసినట్లయితే ఇక్కడ క్యాప్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక స్క్రూ ఇచ్చారు. ఈ స్క్రూ ఓపెన్ చేసి మనం బ్యాటరీలు ఇన్సర్ట్ చేయాలి. వీళ్ళు ప్యాకింగ్ లో ఎటువంటి బ్యాటరీస్ ఏమీ ఇవ్వలేదు, మనమే బ్యాటరీలు వేసుకోవాలి. 2 AAA బ్యాటరీలు ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు, ఇది ఎలా పనిచేస్తుంది ఏంటన్నది. ఇక ఫ్రంట్ సైడ్ కు వచ్చినట్లయితే టెస్ట్ పిన్ ఇక్కడ ఉంది. దీనికి ఒక క్యాప్ కూడా ఇచ్చారు. లోపలికి ఒక LED ఉంది. టార్చ్ నైట్ టైం వర్క్ చేసేటప్పుడు దీని ద్వారా లైటింగ్ అయితే వస్తుంది. ప్రోబ్ సైడ్ పైకి చూసినట్లయితే ఇక్కడ సాకెట్ ఇచ్చారు. మనకు ప్రోబ్ ఇచ్చారు కదా, ఆ ప్రోబ్ అనేది ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఏసీ వోల్టేజ్ కానీ డీసీ వోల్టేజ్ కానీ దీంతో మనం చెక్ చేసేటప్పుడు ఆ ప్రోబ్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసి మనం మల్టీమీటర్తో ఎలా అయితే చెక్ చేస్తామో అలాగే ఈ ప్రోబ్ అలాగే ఈ మల్టీ టెస్టర్తో చెక్ చేసుకోవాలి. ఏసీ వోల్టేజ్ ఆర్ డీసీ వోల్టేజ్ లేదా రెసిస్టెన్స్ లేదా డయోడ్, ఇలా ఏదైనా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం దీన్ని ఉపయోగించే ముందు ఇందులో బ్యాటరీలు ఇన్సర్ట్ చేయాలి కదా. ఇక్కడ స్క్రూ ఇచ్చారు, ఆ స్క్రూ ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే స్క్రూ ఎక్కడైతే ఇన్సర్ట్ చేసి ఉన్నారో అక్కడ బ్రాస్ థ్రెడ్డింగ్ అయితే ఉంది. ఇది ఒక మంచి విషయము. ప్లాస్టిక్ డైరెక్ట్ స్క్రూ ఉంటే అది ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే, బజ్జర్ కూడా వచ్చింది. ఇప్పుడు క్యాప్ వేసేద్దాం. ఫ్రెండ్స్, బ్యాటరీలో ఇన్సర్ట్ చేయగానే ఇది ఆన్ అయ్యింది, కానీ మళ్ళీ ఆఫ్ చేశాను. జనరల్గా మనం ఇప్పుడు ఇది ఆన్ ఆఫ్ చేయాలనుకుంటే ఈ రెడ్ బటన్ హోల్డ్లో ప్రెస్ చేసినట్లయితే ఆన్ అవుతుంది. అలాగే మళ్ళీ దీన్ని హోల్డ్లో ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. ఇప్పుడు ఆన్ చేద్దాం. ఓకే, ఆన్ అయింది. ఇక్కడ చూడండి, ఆటో అని వస్తుంది. అలాగే ఇక్కడ కొన్ని బాక్సెస్ కూడా ఇచ్చారు. ఇదేంటన్న చూద్దాం. ఈ స్క్రీన్ మనకు నైట్ టైం కనిపించాలనుకుంటే ఇక్కడ ఈ హోల్డ్ బటన్ ఇచ్చారు కదా, దీన్ని అలా హోల్డ్ చేసి పట్టుకుంటే ఇక్కడ మీకు ల్యాంప్ వెలుగుతుంది. అలాగే ఏదైనా మనం మెజర్మెంట్ కనుక చూసేటప్పుడు దాన్ని హోల్డ్లో ఉంచాలంటే ఈ హోల్డ్ బటన్తోనే మనం దాన్ని అలా హోల్డ్లో ఉంచవచ్చు. నాన్ కాంటాక్ట్ వోల్టేజ్ చెక్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఈ చివరన NL బటన్ అని ఒకటి ఇచ్చారు కదా, ఈ బటన్ని మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే చూడండి, ఇక్కడ NCV అని స్క్రీన్ పై వస్తుంది. బ్యాక్ లైట్ ఆన్ చేద్దాం.
ఎన్సివి అని ఇండికేషన్ చూపిస్తుంది, అలాగే ఇక్కడ ఈఎఫ్ అని చూపిస్తుంది. ఇప్పుడు నాన్ కాంటాక్ట్ వోల్టేజ్ అన్నది చెక్ చేయొచ్చు. చూడండి, స్విచ్ పెట్టగానే మీకు చూపిస్తుంది. ఇది ఫేజ్ అన్నమాట, ఇది న్యూట్రల్. ఇది చూడండి, న్యూట్రల్ చూపించట్లేదు, ఫేజ్ వరకు వచ్చేటప్పుడు చూపిస్తుంది. మనం లైవ్ టెస్టింగ్ కనుక చేయగలిగితే ఎన్సివి బటన్నే మరొకసారి ప్రెస్ చేస్తే ఇక్కడ లైవ్ అని వస్తుంది పైన. చూడండి, లైవ్ అని మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం లైవ్ టెస్టింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇండికేషన్ అయితే వస్తుంది. న్యూట్రల్లో ఏమీ చూపించట్లేదు, ఫేజ్లో చూపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ప్రోబ్ ఈ విధంగా ఉంది. ఇక్కడైతే చిన్న టిప్ ఇచ్చారు, ఇటువైపు మనం మల్టీమీటర్కి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది కనెక్ట్ చేద్దాం. ఈ వైర్ లెంత్ వచ్చేసరికి 1/2 మీటర్ పొడవు అయితే ఉంది. చూడండి, ఇక్కడ సాకెట్ ఇచ్చారు కదా, ఈ సాకెట్లో ఇది ఇలా పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి సహాయంతో మనం వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి వోల్టేజ్ మనం చెక్ చేద్దాం. వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ పైన ఆటోలో పెట్టుకోవాలి. పవర్ బటన్ కనుక ఒకసారి ప్రెస్ చేస్తే ఆటోలోకి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, సాకెట్లో పెట్టి చెక్ చేస్తుంటే ఈ టిప్స్ అన్నవి సరిగా కాంటాక్ట్ అవ్వట్లేదు. వైర్లకి చెక్ చేస్తున్నాను. 247 అలా చూపిస్తుంది చూడండి, 248, 250. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాటరీ వోల్టేజ్ని చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు డిస్ప్లేలో ఆటోలో ఉండాలి, ఆటోలో ఉంది. చూడండి, 12.70 ఉంది. అలాగే ఇక్కడ పైన డీసీ అన్నది ఇండికేట్ చేస్తుంది. మనం ఏసీలో పెట్టినా డీసీలో పెట్టినా మన బటన్స్ ఏవి ప్రెస్ చేయని అవసరం లేదు. ఏసీ వోల్టేజ్, డీసీ వోల్టేజ్ అనేది సెలెక్ట్ చేయవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా పెట్టి మనం వోల్టేజ్ చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డిస్ప్లేలో ఆటోలో ఉండాలి. ఆటోలో ఉండాలంటే ఇక్కడ ఎన్ఎల్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే అది ఆటోలోకి మారిపోతుంది. లేదంటే పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేసి వదిలిపెట్టినా ఆటోలోకి మారిపోతుంది. ఈ విధంగా డీసీ వోల్టేజ్ని చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు వైర్ కంటిన్యూటీ చెక్ చేద్దాం. వైర్ కంటిన్యూటీ చెక్ చేయాలనుకున్నా సరే ఆటోలోనే ఉండాలి, ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. ఇప్పుడు ఈ వైర్ మొక్కను తీసుకున్నాను, ఈ చివర ఆ చివర పెట్టి చెక్ చేద్దాం. చూడండి, బజ్జర్ వస్తుంది. అలాగే ఇక్కడ ఓమ్స్ సింబల్ కూడా చూపిస్తుంది. ఈ విధంగా మనం వైర్ కంటిన్యూటీ చెక్ చేసుకోవచ్చు. ఇక రెసిస్టెన్స్ అంటే హోమ్స్ చెక్ చేయడం లేదా డయోడ్ చెక్ చేయడం, ఇటువంటివన్నీ ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. మన ఎలక్ట్రికల్ ఫీల్డ్లో వాటి అవసరం ఉండదు. అవి చెక్ చేయాలంటే దీంతో చెక్ చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా అవి మల్టీమీటర్ సహాయంతో చెక్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఫ్రెండ్స్, చూసారుగా టెస్టింగ్ విధానం ఏంటన్నది. సేమ్ మల్టీమీటర్లో ఎటువంటి ప్రోబ్స్ ఉంటాయో అదే విధంగా ఉన్నాయి. కాకపోతే నాకు ఇందులో నచ్చకపోయింది ఏంటంటే ఈ ప్రోబ్స్ అన్నవి, ఈ టిప్స్ పొడవుగా లేవు, చాలా చిన్నగా ఇచ్చారు. ఇవి సాకెట్లో పెట్టేటప్పుడు సరిగా కాంటాక్ట్ అయితే అవటం లేదు. కొన్ని సాకెట్లు లోపల పిన్స్ లోపలికి ఉంటాయి, అటువంటి పరిస్థితుల్లో ఇవి కాంటాక్ట్ సరిగా అవడం లేదు. మనం వైర్స్ చెక్ చేసేటప్పుడు మాత్రం బాగానే ఉన్నాయి. ఇక టెస్టింగ్ విధానం మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీంతో మనం ఏసీ వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు, డీసీ వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు, అలాగే కంటిన్యూటీ చెక్ చేసుకోవచ్చు, అలాగే నాన్ కాంటాక్ట్ వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూసారు కదా, ఇందులో యాంప్స్ చెక్ చేసుకోవడానికి మాత్రం వీలు పడదు, ఓన్లీ వోల్టేజ్ మాత్రమే చెక్ చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ చూడండి, రెడ్ కలర్లో టిప్ ఉంది కదా, ఇది పాజిటివ్ సైడ్, ఇది నెగిటివ్ సైడ్ మాత్రమే పెట్టుకోవాలి. అంటే రివర్స్లో పెడితే ఏమవుతుందని కాదు, అంటే ఆ విధంగా చెక్ చేసుకోవాలి. మల్టీమీటర్లో మనకు కామ్ పోర్ట్ ఎలా ఉంటుందో అదే విధంగా దీనికి ఈ వెనక్ సైడ్ ఉన్నదే కామన్ పోర్ట్. ఇది అందులో బ్లాక్ ఎలా ఉంటుందో ఇందులో ఇదే బ్లాక్, ఆ విధంగా ఇది పెట్టి ఉపయోగించుకోవాలి. వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు అలాగే కంటిన్యూటీ చెక్ చేసేటప్పుడు ఈ ప్రోబ్ అవసరం ఉంటుంది. జనరల్గా మనం టెస్టర్ ఎలా ఉపయోగిస్తామో అటువంటి సమయంలో ఇది అవసరం ఉండదు. కాకపోతే ఇందులో మనం మోడ్స్ మార్చుకోవాలి. వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు లేదా కంటిన్యూటీ చెక్ చేసేటప్పుడు ఇది ఆటోలో పెట్టుకొని మనం చెక్ చేసుకోవాలి. మిగతా టైంలో ఇక్కడ మనం మోడ్ బటన్లు ఉంటాయి కదా, ఈ మోడ్ బటన్ని ఆపరేట్ చేస్తూ చెక్ చేసుకోవచ్చు. క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. ఇది ప్రెజెంట్ అమెజాన్లో 1099 రూపాయలకు లభిస్తుంది. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉండి కొనాలని అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు కొనే ప్రయత్నం అయితే చేయొచ్చు. వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు మల్టీమీటర్తో గనక చూసుకున్నట్లయితే దానికన్నా ఇది కాస్త 1 or 2 వోల్టేజ్ ఎక్కువ చూపిస్తుంది, డీసీ వోల్టేజ్లో కానీ లేదా ఏసీ వోల్టేజ్లో. ఎక్కడైనా మనం టెస్ట్ ల్యాంప్ పెట్టి చెక్ చేస్తుంటాం కదా, ఫేజ్ న్యూట్రల్ వస్తుందా లేదా అన్నది, అటువంటి సమయాల్లో మనం ఇది ఉపయోగపడుతుంది. ఫేజ్ న్యూట్రల్ వస్తుందా లేదా అన్నది మనం కరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే లైవ్ చెక్ చేసేటప్పుడు అంటే డైరెక్ట్ పవర్లో పెట్టేటప్పుడు
మనం టెస్టర్ అయితే అవుట్డోర్లో కనిపించదు, కానీ దీని ద్వారా మనకి ఈజీగా కనిపిస్తుంది. అలాగే నాన్ కాంటాక్ట్ వోల్టేజ్ కూడా చెక్ చేయడానికి బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఈ పెన్ టైప్ మల్టీమీటర్. దీని గురించి మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఇంకెన్నో అప్లోడ్ చేయబడతాయి. మరి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.